ప్రతి దానికి ఉందండి. ప్రతి దానికి కంపారిజన్ ఉంది. సో, ఎక్కడి నుంచో రాలేదండి, పుట్టుకురాలే అన్నీ. ఇదే మూలం, గ్రంథమే మూలం. అన్నీ ప్రతీది కూడా దీంట్లోంచి వచ్చినయే. మనకు వింతగా కనపడతాయి. మనం దృష్టి పెట్టి, మనసు పెట్టి పరిశీలన చేసి ఇగో ఇలాంటి కాపరి దుడ్డుకర పుస్తకాలు గాని, ఇంకా చాలా ఉన్నాయి. అనేక రకమైన పుస్తకాలు దగ్గరేసి చదువుకుంటే రిఫరెన్స్‌లు చదువుకుంటే మీకు అర్థమవుతాయి. ఇలా బైబిల్ చదివికెళ్ళిపోతే మనకు అర్థమవ్వండి. ఇలాంటి ఆహ్, పుస్తకాలు కూడా బైబిల్‌కి అనుసంధానంగా ఉంటాయి పుస్తకాలు. బైబిల్ నిఘంటువులు ఇవన్నీ చదువుకుంటే అర్థమవుతాయి బాగా. అట్ ది సేమ్ టైమ్ రిఫరెన్స్ చూసుకుంటే మనకి కరెక్ట్‌గా మ్యాచ్ అవుతాయి. సో, పండగల గురించి దేవాదేవుడు ఇజ్రాయేలుకి పండగలు ఇచ్చి వాటిని ఖచ్చితంగా పాటించమన్నాడు. ఎప్పుడు? సక్రమంగా పాటించమన్నాడు. అంటే వీళ్ళు పండగ చేయడమే కాదు, మొత్తం మర్చిపోయారన్నీ. అంటే జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోయాడు. అంటే ఇప్పుడు పస్కా రోజున పస్కా ఆచరించలేదు. 40 సంవత్సరాల్లో మర్చిపోయారు కొన్ని కొన్ని సార్లు. దేవుడు కోపమొచ్చింది. ఆ! పర్ణశాలల పండుగ రోజు గుడారాల పండుగ రోజున గుడారాలేసుకోలేదు. ఎందుకంటే బానే ఉన్నాం కదా! బానే ఉన్నాం ఆటిల్లో పని లేదు కదా అనుకున్నారు. కానీ దేవుడు చెప్పాడు. చెప్పింది చేయకపోతే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇక్కడ చెప్పాడా దీని గురించి? అందుకనే ప్రవక్త నుండి ఆమోసు ద్వారా చెప్తున్నాను. మీ పండగ దినాలు నేను అసహ్యించుకుంటున్నాను. ఆ! ఖచ్చితంగా. అదే చెప్తున్నాడు చూడండి. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలమును, నాదమును వినుటకు నాకు మనస్సు లేదు. ఆర్కెస్ట్రాలు ఎటో, సంగీతం ఎటో, పాటలు క్రిస్మస్‌ల్లో ఏమి వినడంట ఆయన. అవునా? కచేరీలు, ప్రోగ్రామ్‌లు, సింగర్‌లను తీసుకొచ్చి మంచి ఆహ్, క్వా సంఘ క్వాయర్‌తో చక్కటి గీతాలు ఆలపించనంటే, నువ్వు ఆయన చెప్పిన మాట అనకుండా నువ్వు ఎంత పాడినా, నేను నీ పాటలు వినను అంటున్నాడు ఆయన. ఏం చెప్తారు? చెప్పండి ఇప్పుడు ఏం చెప్తారు? ఆయన ఏమి వినను అంటున్నాడు. ఇదే ఆమోస్ గ్రంథంలోనే 8దో అధ్యాయంలో మరొక మాటని జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. 8దో అధ్యాయము చూడండి 10వ వచనంలో కూడా ఏమంటున్నాడు? ఆ! మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరిని మొలల మీద గోనెపట్టు కట్టుకొని కొట్టుకొని చేయుదును. అందరి తలలు బోడి చేసేదను. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును. దాని అంచె దినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును. చూడండి, రాబోవు దినమందు దేశములో నేను క్షామము పుట్టించును. అంటే కరువు. రాబో దినాల్లో నేను కరువు పుట్టిస్తాను. ఇలాంటి పనులు చేసుకొని మన దేశం మీద అదే ప్రపంచవ్యాప్తంగా మనం కూడా కరువు కాటకాలు, ఈ భయంకరమైనటువంటి తెగుళ్ళు ఆల్రెడీ ఒకసారి వచ్చింది. కోవిడ్